హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. అందులో భాగంగానే ముందుగా దిశ దినపత్రికను చూస్తే, రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్, పారిశ్రామిక వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్న కాంగ్రెస్ ఆ సొమ్మంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి తరలింపు. అడ్డుకోకపోతే సర్వనాశనమే, నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి శక్తి ఉండదు, ఓడిపోతామనే భయంతోనే ఫేక్ వీడియో, దాని వెనుక డబుల్ ఆర్ వ్యక్తులు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర. అదే జరిగితే మీ ఆస్తుల వారసులకు సైతం ఇవ్వలేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటే. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న అల్లా దుర్గం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించడం జరిగింది. పారిశ్రామిక వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్న కాంగ్రెస్ ఆ సొమ్మంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా నరేంద్ర మోదీ సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు జరగబోతున్న లోక్సభల ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్క నాయకులు కూడా విమర్శలకి ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు ఇది హాట్గా అంటే వేడిగా ఈ యొక్క విమర్శకే ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి ఢిల్లీ నుంచి బడా నాయకులు తెలంగాణకు రావడం జరుగుతుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ నుంచి వాళ్ళకి సపోర్టుగా ఢిల్లీ నుంచి పెద్ద నాయకులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బహిరంగ సభలలోనూ రోడ్ షోలలో కూడా వాళ్ళ ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలోకి రావడం జరిగింది. అదే క్రమంలో కాంగ్రెస్ పైన ఒక సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. బడా వ్యాపారవేత్తల నుంచి, అంటే పెద్ద వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బంతా కూడా ఢిల్లీకి తరలించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తుంది. వ్యాపారవేత్తల నుంచి డబ్బులు భారీ ఎత్తున తీసుకొని దాన్ని ఢిల్లీకి పంపించడం జరుగుతుందని చెప్పేసి బ్లాక్ మనీ రూపంలో ఆ డబ్బును మొత్తం కూడా, ఆ సొమ్మును మొత్తం కూడా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోదీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అడ్డుకోకపోతే సర్వనాశనమే, నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి శక్తి ఉండదు. అంటే నేను బతుకున్నంత వరకు కాదు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారో ఖచ్చితంగా మళ్ళీ కనుక నరేంద్ర మోదీ పీఎం అయినా లేకపోతే బీజేపీ పార్టీ మళ్ళీ గెలుచుకున్నా సరే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, పేదలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైన విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. అదే క్రమంలో నరేంద్ర మోదీ ధీటుగానే స్పందించడం జరిగింది. నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించడం జరగదు, ఇది ఎవరి సాధ్యం కాదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఓడిపోతామన్న భయంతోనే ఫేక్ వీడియోలు, దాని వెనుక డబుల్ ఆర్ వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి నరేంద్ర మోదీ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వీడియోలు ఉన్నాయో, మీ మాట్లాడే వీడియోలని మార్పింగ్ చేస్తున్నారో, మీ మాట్లాడిన మాటలని వక్రీకరించి ప్రజలకి తప్పుడుగా వాళ్ళలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతామని చెప్పేసి కాంగ్రెస్కి భయం పట్టుకుంది కాబట్టే బీజేపీని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. మేము ఏదైతే సభలలో, ఏదైతే రోడ్డు షోలలో మేము మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలని వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి మా మాటల్ని తప్పుడుగా తీసుకెళ్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే, ఇదే మనం చెప్తున్నాం గతంలో. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు, అటు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే అంటారు. కానీ ఇక్కడ మాత్రం నరేంద్ర మోదీ బీజేపీ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ అండ్ ఇటు కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటూ పోతున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో భాగంగా చూద్దాం మరి ముందు ఏం జరగబోతుందో, అసలు ఎవరికి సపోర్టుగా ఉన్నారు, ఎవరికి దోస్తానం చేస్తున్నారు అనేది మాత్రం ముందు తెలుస్తుంది. తెలంగాణలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ డబ్బంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నారని సంచలన కామెంట్ చేశారు. జహీరాబాద్ మెదక్ ఎంపీ సెగ్మెంట్ సంబంధించి అల్లాదుర్గలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాము రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతుందని, తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి శక్తి ఎవరు ఉండబోరని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు. ఒకప్పుడు ప్రచారం మొత్తం అభివృద్ధిలో దూసుకుపోతుంటే భారత్ మాత్రం కాంగ్రెస్ అవినీతి ఊబిలో
నెట్టేసిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊబి నుంచి అతి కష్టంగా దేశాన్ని బయటకు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఐదు సూత్రాలను నమ్ముకొని రాజకీయం చేస్తుందని తెలిపారు. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం భారత్ను ఊపిలో దింపేసింది, భారత్ని వెలుగులోకి రాకుండా చేసేసింది. నేను అధికారంలోకి వచ్చాక అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అతి కష్టం మీద ఆ ఊబిలో నుంచి ఆ బురదలో కూరుకుపోయిన దీన్ని ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమైపోయింది. అతి కష్టం మీద నేను ఒడ్డుకు చేర్చాను. ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా భారత వైపు చూసేలాగా నేను మాత్రం చేశాను, బీజేపీ పార్టీ చేసింది. ఇంకా భారత్ను ప్రపంచ దేశాలు అన్నీ కాదు మొత్తం అందరూ కూడా భారత వైపు చూసేలాగా చేసేది ఇంకా ముందు ఉంది. గతంలో కూడా నరేంద్ర మోదీ చెప్పారు, ఇప్పుడు వరకు చేసింది ఓన్లీ ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉంది. భారత్ను ప్రపంచ పట్టణంలో నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత నాది, ఖచ్చితంగా ఆ రోజులు ముందు ఉన్నాయి, జరగపోతే జరుగుతుంది అని చెప్పేసి గట్టిగానే గతంలో కూడా నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అదే క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ను మాత్రం ఊపిలో దింపేసింది. అందరినీ ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుగా పరిగెడుతుంటే అభివృద్ధిలో భారత్ మాత్రం వెనకబడిపోయి ఉంది. ఆ కాలంలో అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఖచ్చితంగా ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. నేడు రాష్ట్రానికి అమిత్ షా లాల్ దర్వాజా అమ్మవారికి పూజలు, అక్కడి నుంచి శాలిబండ వరకు రోడ్ షో, ఆపై సెట్ ఆఫీసులో ముఖ్య నేతలతో భేటీ. 10వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఒక సంచలన మార్పులు రాబోతున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి ఆరోపించారు. మరి ఏంటి ఆ మార్పులు, ఎలాంటి మార్పులు అని చెప్పేసి మాత్రం ముందు మనం వేచి చూడాల్సిందే. మరి గతంలో నాయకులు చాలామంది కూడా చాలా రకాలుగా చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. తను కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఉండరో అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. అదే క్రమంలో అసలు లోక్సభ ఎన్నికల తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా ఉండదా అదేను ఒక ఆరోపణ చేస్తే అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండరు, బీజేపీ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రం అదొక ఇంట్రెస్ట్ కామెంట్ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పక్క దీనివైపు కూడా దృష్టి సారించారు. ఏం జరగబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత అని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది రాష్ట్రంలో. గంటలో 7 ఇంజెక్షన్లు, జ్వరంతో వచ్చిన యువకుడికి ఆర్ఎంపీ వైద్యం, బాధితుడు మృతి, వర్ధనపేటలో ఘటనట. ఒక గంటలో 7 ఇంజెక్షన్లు చేసినట్ట ఈ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ 7 ఇంజెక్షన్లు చేస్తే వల్ల ఆయన జ్వరంతో వచ్చిందని చెప్పి ఒక ఆర్ఎంపీ దగ్గరికి జ్వరంతో వెళ్తే ఆయన గంటలో 7 ఇంజెక్షన్లు చేశాడు. పాపం ఆ యువకుడు దుర్మరణం అంటే మరణించడం జరిగింది. ఈ ఘటన వర్ధనపేటలో జరిగింది. వంట రుచిగా లేదని భార్యను హతమార్చిన భర్త, బాచుపల్లి పిఎస్ పరిధిలో ఘటన. తీన్ పత్తా రోజుకు 1,00,000, ఓ ఫ్లాట్లో ఆట నిర్వహిస్తూ మహిళా సంపాదన, ఆమెతో పాటు 8 మంది అరెస్ట్ చేసిన పోలీసులు. ఉత్తీర్ణత నిన్న 10th క్లాస్ ఫలితాలు విడుదలైనాయి. మరి 10th క్లాస్ ఫలితాల్లో కూడా బాలికలదే టాప్లో నిలిచారు. 93.23% ఉత్తీర్ణతో బాలికలు టాప్లో ఉన్నారు. బాలురు మాత్రం 89.42%తో పాస్ అయ్యారు. బాలురు ఎక్కువ శాతం మాత్రం అమ్మాయిలు అంటే బాలికలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఈసారి కూడా వాళ్ళే టాప్ హ్యాండ్, అప్పర్ హ్యాండ్ 10th పరీక్షలో కూడా వాళ్ళే ఎక్కువ శాతం పాస్ అయ్యారని చెప్పేసి దిశ దినపత్రికల్లో చెప్పడం జరిగింది. 91.31% 10th ఫలితాలు విడుదల, 93.23% ఉత్తీర్ణతో బాలికల టాప్. బాలురు మాత్రం 89.42% టాప్ పాస్. ఆ స్కూల్లో 0% ఫలితాలు. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు మంగళవారం వెల్లడాయి. మొత్తం 91.31% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణలో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా వికారాబాద్ చివరి స్థానానికి దక్కించుకున్నది. బాలికలు 93.23% మంది, బాలురు 89.42% మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తారన్నట్టుగా వార్త ప్రచురించడం జరిగింది. ఇక్కడ 10 మంది మావోయిస్టుల మృతి, అదుపులో 3 మహిళలు. ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్లు వెల్లడించిన బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజాను ధృవీకరించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం. గతంలో కూడా మావోయిస్టులకి అలాగే భద్రతా దళాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గతంలో కూడా మావోయిస్టులకి ఎదురు దెబ్బ తగిలి చాలామంది చనిపోయారు. అదే క్రమంలో మరొకసారి సేమ్ ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఒక ఎన్కౌంటర్ జరిగింది. అందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మళ్ళీ 3 మహిళలు కూడా పట్టుబడ్డారని చెప్పేసి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ధృవీకరించడం జరిగింది.
ఆపరేషన్ కోవర్ట్ ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాన్. బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా. పవర్ ఇరిగేషన్ సభలో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లలోనూ ఓయూ చీఫ్ వార్డెన్ ఘటనతో అలర్ట్. గులాబీ ఫేవర్గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్టు సమాచారం, అనుమానం. ఇప్పటికీ కారు పార్టీకి ప్రభుత్వ సమాచారం లీక్. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కోవట్లు ఉన్నారని చెప్పేసి భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న ప్లాన్లన్నీ కూడా లీక్ అవుతున్నాయి. అన్నీ కూడా ఖచ్చితంగా గులాబీ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి లీక్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటని క్లియర్ కట్గా వీళ్ళు ఒక ప్లాన్ నిర్వహించుకుంటే ఆ ప్లాన్ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అందుతున్నాయి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనూ కోవట్లు ఉన్నారు అని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. అదే వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇప్పటికీ కారు పార్టీకి ప్రభుత్వ సమాచారం లీక్. ఇప్పటికీ కారు పార్టీకి ప్రభుత్వం యొక్క సమాచారం లీక్. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందో వీళ్ళు ఏం చేసినా సరే కారు పార్టీకి లీక్ అవుతున్నాయి. ప్రతి సమాచారం కారు పార్టీకి అందుతుందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. ఆపరేషన్ కోవర్ట్ ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాన్. బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో కొంతమంది వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే లాభపడ్డారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ధనం రూపంగా కానీ లేకపోతే వాళ్ళ జాబ్ రూపంగా కానీ ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనే ఒక అనుమానం అయితే ఉంది. వాళ్ళపైన ఖచ్చితంగా నిఘా పెట్టి తీరుతాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పవర్ ఇరిగేషన్ శాఖతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లను ఈ అనుమానాలు ఉన్నాయి. ఓయూ చీఫ్ వార్డెన్ ఘటనలో అలర్ట్. గులాబీకి ఫేవర్గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్టు అనుమానం. రైట్. ప్రభుత్వ శాఖలో ఉన్న బీఆర్ఎస్ కోవట్టు ఏరేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ ముగియగానే చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పనులు ఆర్థికంగా ఉద్యోగపరంగా ప్రయోజనం పొందిన ఆఫీసర్లు ఇప్పటికీ ఆ పార్టీలో టచ్లో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమయ సందర్భం చూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆఫీసర్లు వివరాలు సేకరించి ఇప్పటికే నిఘా వర్గాల ప్రభుత్వానికి ఆదేశాలు అందినట్టు టాక్. అదే మనం అనుకున్నాం. ఎవరైతే ఆర్థికంగా కానీ ఇటు ఉద్యోగపరంగా కానీ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే లాభపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో ఈ సర్కార్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, వాళ్ళ ప్లాన్లు ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ స్టెప్ ఏంటి తెలుసుకొని అందిస్తున్నారు. కాబట్టే ఇప్పుడు జరగబోయే పరిణామాలని దాని పరిణామమే. ఖచ్చితంగా వాళ్ళు ఒక నిఘా వేశారు. వాళ్ళ యొక్క డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది. ఢిల్లీ పోలీసులను కాదు సైన్యాన్ని తెచ్చుకో. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు జోలికి వస్తే ఊరుకోమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. నువ్వు ఢిల్లీ పోలీసులనే కాదు సైన్యాన్నే దింపుకో, కానీ నేను భయపడేది లేదు. నేను దేనికి భయపడను. ఢిల్లీ పోలీసులే కాదు, ఢిల్లీ నుంచి నువ్వు సైన్యాన్ని తెచ్చుకునే నేను భయపడేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఘాటుగానే విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్ అందులో భాగంగానే నామ కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ కామెంట్. గులాబీ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వం. గుజరాత్కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిద గుడ్డ. సెమీఫైనల్లో కేసీఆర్ను ఓడించాం, ఫైనల్లో బీజేపీని ఓడించాలని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాము. సెమీఫైనల్లో అంటే బీఆర్ఎస్ని ఓడించడం జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం. ఈ ఫైనల్ మ్యాచ్లో బీజేపీని కూడా ఓడించేస్తే ఒక పని అయిపోతుంది. ఖచ్చితంగా ఓడించి తీరుతాము, ఆ సత్తా మాకు ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించడం జరిగింది. ఈ నోటీసుల క్రమంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఢిల్లీ పోలీసులు కాకుండా సరిహద్దులోని సైన్యాన్ని తెచ్చుకోవాలని, రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన పలు రోడ్డు షోలలో మాట్లాడిన ఆయన ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో కలవబోతుందని ఆరోపించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే నామ నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ మాటలు వెనుకున్న అర్థం అదేనని చెప్పుకొచ్చారు. అది తగ్గేదిలే, రిజర్వేషన్లు రద్దు చేస్తానంటూ బీజేపీ మళ్ళీ రేవంత్ ఫైల్. ఢిల్లీ పోలీసుల నోటీసులపైన డోంట్ కేర్, నలుగురే హాజరు కావడం అనుమానం. 15 రోజులు గడువు కోరిన న్యాయవాదులు. గతంలో ఢిల్లీ పోలీసులు
నోటీసులు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే ఇంకొంత నలుగురికి సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక నలుగురికి అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఢిల్లీ పోలీసులనే కాదు సైన్యాన్ని తెచ్చుకునే నేనైతే భయపడను, మీరు ఏమైనా చేసుకోండి, నేను భయపడేది అయితే లేదు అని చెప్పేసి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్ అందులో భాగంగానే నామకేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏలో జాయిన్ అవ్వబోతుంది. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చాలా అనుమానానికి రేకెత్తిస్తున్నాయి, అతి దగ్గరగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్డీఏలో జాయిన్ అవుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. గులాబీ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వం, ఏదేమైనా సరే గులాబీ పార్టీని ఇండియా కూటమిలో అయితే చేరనివ్వం, నేను చేరనివ్వను, నేను ఉన్నంత వరకు అది జరిగేదే కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఏదైనా సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పలు మార్పులు జరగబోతున్నాయి, పలు మార్పులు రాబోతున్నాయి, ఒక సంచలనమైన నిర్ణయాలకి దారితీస్తుందని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు చేస్తున్న నాయకులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు చేస్తున్న మాటలు కానీ చేస్తున్న విమర్శలు కానీ ఈ ఆరోపణలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఆజ్యం పోసినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి మార్పులు వస్తాయా, రాబోతున్నాయా, నిజంగా జరగబోతుందా అనే ఒక అనుమానాలు అయితే రాష్ట్ర ప్రజలకైతే వ్యక్తమవుతున్నాయి. అటు ప్రతిపక్ష పార్టీలు ఇటు పాలకపక్ష పార్టీలు ఈ రెండు కూడా చేసుకున్న ఆరోపణలను బట్టి అయితే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చలో ఏం జరగబోతుందో నెక్స్ట్ చూద్దాం. సైబర్ దాడుల్లో భారత్ థర్డ్ ప్లేస్, 2023లో 7.9 కోట్ల దాడులు, మొదటి 2 స్థానాల్లో యూఎస్, యూకే. టెక్ రంగంపైనే సైబర్ నేరగాల ఫోకస్, సెక్యూరిటీ సంస్థ జిస్కలార్ నివేదిక. ఆర్ టాక్స్ నిజమైతే ఈడీ ఐటీని దించు, రేవంత్ రెడ్డిపై ఎంక్వైరీ ఆదేశించు, అది మాత్రం మోడీకి చేత కాదు. ఎందుకంటే సీఎం పీఎం మిలాఖాత్, బయటకు మాత్రం ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. కొత్తగూడ రోడ్ షోలో కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, అటు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అంటే సీఎం పీఎం ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరు మిలాఖాత్, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, కలిసే నడుస్తున్నారు, కలిసే జరుగుతుంది. లోపల మాత్రం వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, బయటకు మాత్రం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఇది మాత్రం నిజం. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, వాళ్ళు మాట్లాడుతున్న మాట తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. నీకు నిజంగా దమ్ముంటే ఈడీ ఐటీని దించు, రేవంత్ రెడ్డిపై ఎంక్వైరీ ఆదేశించు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఘాటైన విమర్శలు అయితే చేశారు. ఒక సవాలు కూడా విసిరినట్టు అయితే మనకు అర్థమవుతుంది. అది మాత్రం నరేంద్ర మోదీకి చేత కాదు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇవాళ నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చిండు, ఒక సభలో మాట్లాడిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నాడని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నాడు. అది నిజమైతే మీరిద్దరూ మిలాఖాత్ కాకుండా వెంటనే ముఖ్యమంత్రి పైన ఎంక్వైరీ ఆదేశాలు ఇవ్వు, ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతున్నదో ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతున్నదో పట్టుకో. అది నరేంద్ర మోదీకి చేత కాదు, మీదికి నాటకాలు ఆడుతున్నారు. కానీ వారిద్దరూ ఒకటే, వారిలో ఒకరికి ఓటేసినా అది గోదావరిలో పారేసినట్టే, రాష్ట్రాన్ని వచ్చే లాభం ఏమీ లేదు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. నువ్వు ప్రధానమంత్రి అయినావు కాబట్టి ఈడీని దింపు, ఆయన పైన ఎంక్వైరీ వేయించు, ఎక్కడ దొంగతనం జరుగుతుందో తెలుసుకో, అది మాత్రం నీకు చేత కాదు, మాటల వరకే నీ మాటలు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదేమైనప్పటికీ వారిలో ఏ ఒక్కరికి ఓటేసినా సరే, అది అంటే అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి ఓటేసినా సరే, వీళ్ళిద్దరికి ఓటేసినా సరే అది గోదావరిలో వేసినట్టే, అంటే అది వేస్ట్, పనికిరాదు, దానివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మీరు ఆచితూచి ఓటేయండి, మీరు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి, అంటే మాకే ఓటేయండి, వాళ్ళిద్దరికి ఓటేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సీఎం పీఎం ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు మేలాఖాత్, లోపల మాత్రం వాళ్ళిద్దరు ఒకటే, బయటకు మాత్రం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఇది మాత్రం అందరికి జగమెరిగిన సత్యం. ఒకవేళ అది కాకుంటే ఈడీని ఐటీని దించు, నువ్వేదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు తీసుకుని బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి పంపిస్తుంది అంటున్నావో దానిపైన సమగ్ర విచారణ చేయించు, ఈడీని దింపు, అలాగే ఐటీని కూడా దింపేసేయి, వాళ్ళ మీద విచారణ చేయించు, ఎక్కడ దొంగతనం జరుగుతుందో వాళ్ళని పట్టుకో, అది నీకు చేత కదా అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో తోడు దొంగలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్తో కాంగ్రెస్కు అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటి దాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు
చర్యలు తీసుకోవడం లేదు. అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ను కాంగ్రెస్ తొక్కుపెట్టింది. వెలుగు దినపత్రికలో కూడా నరేంద్ర మోదీ చెప్పిన మాటలు, సంచలనమైన మాటలను ప్రచురించడం జరిగింది. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చడం కుదరదని చెప్పేసి నరేంద్ర మోదీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అదే వార్తని వెలుగు దినపత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. మెయిన్ ఎడిషన్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి ప్రశ్నలు అయితే గురిపించారు కాంగ్రెస్ పార్టీ పైన నరేంద్ర మోదీ. అసలు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు, దానిపైన అసలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దానిలో అవకతవకలు జరిగాయి, పెద్ద స్కామ్ జరిగిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దానిపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు, దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అవినీతుల తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్ నేత కాంగ్రెస్కు అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటిదాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుందని చెప్పేసి నరేంద్ర మోదీ ఒక సంచలన విషయాలు అయితే చేశారు. మొన్నటి వరకు తెలంగాణని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అధికారంలో వచ్చాక ఆ ప్రాజెక్టు సంబంధించిన ఫైల్స్ను కాంగ్రెస్ తొక్కు పెడుతోంది అని చెప్పేసి అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారో, మీరు అధికారంలో వచ్చాక అసలు దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరిద్దరు తోడు దొంగలే, మీరిద్దరు ఒకటే. పైకి మాత్రం ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ తెలంగాణలో అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు రద్దు చేయం అని చెప్పేసి మోదీ చెప్పడం జరిగింది. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానిస్తుంది. రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తుంది. కావాలనే ఫేక్ వీడియో ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని కామెంట్. మెదక్ జిల్లా అల్లాదుర్గాలో బీజేపీ జనసభలో ఈ యొక్క విమర్శలు అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే నరేంద్ర మోదీ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని దానికి గౌరవించలేదు, అవమానిస్తూనే వస్తూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తుంది. రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేనని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరుగుతుంది. ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకుంటున్నారు, ఇదేమిటని ప్రశ్నిస్తే నా పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్లు రద్దుపై నేను మాట్లాడితే వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ విజిలెన్స్ పోలీసులను పంపించి వేధించారు, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారు. కానీ ఇప్పుడు ఆయన నడుము విరిగి మూలన పడ్డారు. అమిత్ షాకు కేసీఆర్ ఆహ్వానించినట్టున్నారు. అందుకే ఆయన గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులను పంపించారు, నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళను ఆదేశించారు. బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, గుజరాత్ పెత్తనమా కాంగ్రెస్ తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నవి. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దులోని సైన్యాన్ని కూడా తెచ్చుకో, భయపడేది లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించడం జరిగింది. అలాగే బీజేపీని కూడా విమర్శిస్తున్నారు. ఇది గుజరాత్ పెత్తనమా లేకపోతే తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారో చూద్దాము. ఖచ్చితంగా తెలంగాణ పౌరుషమే గెలుస్తుంది. గతంలో కూడా కేసీఆర్ నా పైన ఎన్నో రకాలుగా కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించారు, అప్పుడు కూడా నేను భయపడలేదు. ఇప్పుడు అదే పని బీజేపీ పార్టీ చేస్తుంది. అమిత్ షాని ఒకవేళ కేసీఆర్ ఆహ్వానించినట్టు ఉన్నాడు. గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో ఇప్పుడు అమిత్ షా అదే చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నేను ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఆయన నేను భయపడేది లేదు. గుజరాత్ పెత్తనమా లేకపోతే తెలంగాణ పౌరుషమా తేల్చేసుకుందాం. ఈ ఎన్నికల్లో ఎవరు ఏంటనేది తేలిపోతుంది అని చెప్పేసి ఘాటుగానే విమర్శించారు. అలాగే ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. మోదీ 10 ఏళ్ళలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్. బీసీలో కులగణనకు మోదీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. ఎన్నికల తర్వాత బీజేపీలో
బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఇన్నాళ్ళు కేసీఆర్ తను తిట్టిన వెంటనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని కామెంట్ జమ్మికుంట రేగొండ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత బీజేపీలోకి బీఆర్ఎస్ జాయిన్ కాబోతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మొన్నటి వరకు మోదీని విమర్శించిన కేసీఆర్ ఈరోజు మోదీ పంచన చేరబోతున్నారు అని చెప్పేసి ఒక విమర్శలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. బీజేపీకి అటు బీఆర్ఎస్కి రెండింటి మధ్య స్నేహం కుదిరింది. స్నేహ సంబంధాలు ఒకటయ్యాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో పొత్తు పెట్టుకుంటుంది. ఇది జరిగి తీరుతుంది లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేస్తున్నారని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఏదైతే నన్ను తిట్టారో, నన్ను ఆడిపోసుకున్నారో అదే మాటలు సేమ్ టు సేమ్ ఇప్పుడు బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ కానీ ఇటు అమిత్ షా కానీ ఢిల్లీ నుంచి వస్తున్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేసి నా మీద విమర్శలు చేస్తున్నారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మూడు జిల్లాలు కొత్త 40 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదు. అధికంగా నల్గొండ జిల్లాలో మాడుకోపల్లి, జగిత్యాల జిల్లా జైనాలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే రికార్డు, 16 జిల్లాలో 46కు పైగానే. వారం పాటు ఇలాగే ఉంటుందని ఏఎండి హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ చేయడం జరిగింది. 3 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగానే టెంపరేచర్ నమోదు అవుతుంది. గతంలో కూడా వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కువ శాతం వాటర్ తాగండి, ఇళ్లలోనే ఉండండి. ప్రయాణాలు మాత్రం రాత్రి సమయాల్లో చేసి ఖచ్చితంగా అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఎట్లా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే రాత్రి సమయంలో ప్రయాణం చేయండి అని చెప్పేసి వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరించడం కూడా జరిగింది. అదే క్రమంలో 46 డిగ్రీల పైగా టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ముందు రోజుల్లో వడగాలులు రాబోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులను కాపాడుకోండి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఐఎండీ హెచ్చరిక చేయడం జరిగింది. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చింది. సో జనాలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు. బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన. ఇది ఒక మావోయిస్టులకు మరొక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. 10 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి వెలుగు దినపత్రికలో వార్త ప్రచురించడం జరిగింది.